పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రధానంగా ఆయిల్ కంపెనీలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇంధన రేట్లు పెరుగుతున్నా దేశీయంగా పెరక్కపోవడంతో ఆయిల్ కంపెనీలపై భారం పడుతోంది. లీటర్ పెట్రోల్, డీజిల్పై నష్టపోతున్నాయి. దాంతో ఆ నష్టాలను తగ్గించుకోవటానికి ఇంధన సరఫరాలో కొన్ని కంపెనీలు కోత విధిస్తుండగా మరికొన్ని రేషన్ విధానంలో సప్లై చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్స్కు సప్లై తగ్గించాయి. దాంతో ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, బీపీసీఎల్ బంకులకు క్యూ కడుతున్నారు వాహనదారులు. నో స్టాక్ బోర్డులతో ప్రయాణికులు మరింత ఆందోళన చెందుతున్నారు. అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. ఈ పానిక్ భయాలతో పెట్రోల్, డీజిల్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.